వ్యతిరేకించండి జిందాల్ కంపెనీని, వ్యతిరేకించండి జిందాల్ కంపెనీని, వ్యతిరేకించండి జిందాల్ కంపెనీని. అలాగే స్లోగన్ చేయండి. కంపెనీని కాపాడాలండి విలేజ్ని, కాపాడండి విలేజ్ని. కొనిజేడు గ్రామం నుంచి మర్లపాడు, ఎర్రజర్ల, సర్వేరెడ్డిపాలెం, కందులూరు 5 విలేజ్ల నుంచి కూడా మేము మా విలేజ్ల దగ్గర ఉన్నటువంటి కొండల్లో జిందాల్ కంపెనీకి ఐరన్ ఓర్ తీయడానికి లీజ్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అని తెలిసి దాన్ని వ్యతిరేకిస్తూ మేము కలెక్టర్ గారిని ఈరోజు కలవటం జరిగింది. కలెక్టర్ గారికి అర్జీ సమర్పించడం జరిగింది. ఆ జిందాల్ కంపెనీ అక్కడ ఇన్స్టాల్ అయినందువల్ల 40,000 ఎకరాల్లో పంటలు పండకుండా 5 ఏళ్ల మీద పోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 30,000 పశువులకి పశుగ్రాసం లేకుండా పోయే పరిస్థితి. మేము మా పిల్లలు అందరూ కూడా గ్రామాలు విడిచిపెట్టి దేశం పోవాల్సిన పరిస్థితి. పంటలు పండే పరిస్థితి లేదు. కాబట్టి కలెక్టర్ గారు అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వారు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మా ప్రజల పక్షాన్ని పోరాడి మా పిల్లల ప్రాణాలు మా ప్రాణాలు కాపాడాలని, భవిష్యత్తులో వచ్చేటువంటి దుమ్ము వల్ల, భవిష్యత్తులో వచ్చే పొల్యూషన్ వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటి బారి నుంచి మేము ఊళ్ళో వదిలిపెట్టి వెళ్లకుండా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 5 గ్రామాల్లో కలిపి దాదాపుగా 700 ఎకరాల చెరువులు ఉన్నాయి. డ్రింకింగ్ పర్పస్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా బోర్లలో వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఐరన్ ఓర్ తీసి, అదేవిధంగా భూకంపాలు, ఇలాంటి పెను తుఫాన్లు, ఏదైనా ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ కొండలు మమ్మల్ని ఫ్లడ్స్ నుంచి కాపాడుతూ ఉన్నాయి. ఆ ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు మా విన్నపం ఆలకించి మేము అక్కడ కనుక ఐరన్ ఓర్ తవ్వితే మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ అందరం వచ్చి అక్కడ 5 ఏళ్ళు పొనుకుంటాం, అక్కడిని మాత్రం మా ప్రాణాలు అక్కడే వదులుతామని చెప్పుకుంటూ ఉన్నాం. విన్నవించుకుంటూ ప్రభుత్వం వారు అందరూ కూడా, ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు కూడా మా విన్నపం గమనించి మా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. చైతన్య, మేము కొనిజేడు నుంచి వచ్చాము. ఈరోజు సమస్య ఏంటనగా 2009వ సంవత్సరంలో కొనిజేడు, మర్లపాడు గ్రామాలకు సంబంధించినటువంటి ఐరన్ ఓరు ప్రతిపాదన తీసుకువచ్చారు. కానీ 2011లో మొదటిసారి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లు, కొనిజేడు, మర్లపాడు, కందులూరు, వెంగముక్కపాలెం, సర్వేరెడ్డిపాలెం, ఎర్రజల్ల అందరూ కలిసి ఇది మాకు ఇష్టం లేదని, మాకు సమస్యలు ఉన్నాయని చెప్పి తీర్మానించగా ప్రభుత్వం దాన్ని అక్కడికి ఆపేసింది. దాని తర్వాత వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని జనావాసాలకు అనుకూలంగా ఉందని దగ్గరగా 3,000 హౌసులకు పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ తర్వాత ఏం జరిగిందంటే ఇదే మైనింగ్ కంపెనీ ప్రభుత్వంతో కొమ్మక్కయ్యి సేమ్ ఎప్పుడైతే హోల్డ్లో పెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళు కేవలం 1,100 కోట్లకు టెండర్ వేసి తీసుకున్నారు. నా క్వశ్చన్ ఒకటే అండి, మేము చుట్టుపక్కల 5 విలేజ్లు ఉన్నాం, మా బ్రతుకుల విలువ 1,100 కోట్లు. ఇదే కాక ఇప్పుడు ఈ శుద్ధి కర్మాగారాన్ని స్టార్ట్ చేస్తే వచ్చే విషవాయువుల వల్ల మా చుట్టుపక్కల విలేజ్లు అయిన నిడవనూరు, పొందూరు, చిలకపాడు, చెరుకుంపాలెం విలేజ్లు కూడా దెబ్బతింటాయి. ఇంతేకాకుండా ఇంకొక సమస్య ఉంది. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు, రేపు ఏదైనా ఇంకో సమస్య వస్తుంది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇదే సమస్యను మేము కలెక్టర్ గారికి తీసుకొస్తే కలెక్టర్ గారేమో మాకు ఈ విషయం తెలియదు, మా దగ్గరికి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు, మేము ఎటువంటి డ్రాఫ్ట్స్ రిలీజ్ చేయలేదు అంటున్నారు. కానీ 4 years బ్యాక్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏపీఎండిసి డ్రాఫ్ట్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ సంవత్సరానికి 5 బిలియన్ల కేజీల మట్టి తవ్వకాలు ఉంటాయని, 1.35 బిలియన్ల శుద్ధి కర్మాగారం ఉంటుందని. దీని ప్రకారం 3.65 బిలియన్ల వేస్టేజ్ని ఎక్కడ పారేస్తారన్నది ఎవరికీ తెలియదు. ఈ వేస్టేజ్ వల్ల ఎన్ని గ్రామాలు నాశనం అవుతాయో ఎవరికీ తెలియదు. దయచేసి దీన్ని మీరు పెద్ద విషయం చేసి ఎలాగైనా సరే మా ఊరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.